నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ న్యూస్ రీడింగ్ అండ్ యాంకరింగ్ కోర్స్కి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనం ఈ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ యాంకరింగ్ న్యూస్ రీడింగ్ దగ్గర నుండి అసలు ప్రాసెస్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, స్పీచ్కి సంబంధించిన క్వాలిటీస్ ఏంటి, కామన్ స్పీచ్ డిజార్డర్స్ ఏంటి, అట్లా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఎలాబొరేటెడ్గా థియరీ ఏంటి, ప్రాక్టికల్ ఏంటి, దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, మనం ఎట్లా దాన్ని ఉపయోగించుకోగలుగుతాం, వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ మాడ్యూల్లో ఒక ప్రాజెక్ట్ సెలక్షన్ దగ్గర నుంచి ఫైనల్ ప్రజెంటేషన్ వరకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటిని ఎలా మనం ప్లాన్ చేసుకుంటే మనం ఒక సక్సెస్ఫుల్ ప్రజెంటర్గా, అది న్యూస్ కావచ్చు, యాంకరింగ్ కావచ్చు, ఇంకొక మామూలు ఇప్పుడు మీకు జనరల్గా న్యూస్ రీడింగ్ అండ్ యాంకరింగ్ కోర్స్ చేసిన వాళ్ళు న్యూస్ ఛానల్లోకి వెళ్ళి న్యూస్ రీడింగ్ చేసేసి లేదా యాంకరింగ్ చేసేస్తే కాకుండా మీ ఉద్యోగాలలో మీరు చేసే పనులలో కూడా దీన్ని ఎట్లా యూస్ చేసుకోవచ్చు, ఎలా దీన్ని మనం మిగతా వాళ్ళకంటే ఒక అడుగు ముందుండడానికి ఉపయోగపడేటట్టుగా చెక్ చేసుకుంటాం అనే ప్రాసెస్లోనే పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అయ్యేటట్టుగా మన కోర్సెస్ అన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటే, లేదా ఒక డిజైనర్గా ఉంటే, లేకపోతే ఇంకొక మామూలు ఎంప్లాయీగా ఉంటే కూడా వీటిని ఎలా వాడుకోవచ్చు అనే ప్రాసెస్లోనే మన కోర్సెస్, ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో అందులో ఈ ప్రాసెస్లో మనం ఇప్పుడు 5 పీస్ ఆఫ్ ప్రజెంటేషన్ గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏదైనా ఒక ప్రజెంటేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలంటే కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఫెయిల్యూర్ అనేది ఉండదు. మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాం, ఒక పని ఒకళ్ళు సాధించగలిగితే మిగతా వాళ్ళందరూ మనం సాధించడానికి ప్రాబ్లం ఉండదు, ఎవరైనా అలా సాధించగలము అని డిస్కస్ చేసుకున్నాం మనం ఒక మాడ్యూల్లో. దాని ఎక్స్టెన్షన్గా మనం అప్పుడు కొన్ని మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇంకొన్ని మాట్లాడుకుంటున్నాం. ఒక ప్రాజెక్ట్ మనం మొదలుపెట్టిన దగ్గర నుండి ఫైనల్గా దాన్ని ప్రజెంట్ చేసే వరకు మనం ఏ ప్రాసెస్లో వెళ్తే మనం సక్సెస్ అవుతాము ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మౌంట్ ఎవరెస్ట్ని టెన్సింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ ఎక్కక ముందు కొన్ని లక్షల మంది ట్రై చేసి ఫెయిల్ అయ్యారు, కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. వాళ్ళందరినీ ఓవర్కమ్ చేసి టెన్సింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ అది సక్సెస్ అయ్యారు. ఎలా సక్సెస్ అయ్యారంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి, ప్రిపరేషన్ తోటి వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్కి ఒక ఆర్డర్లో వెళ్తే ఎవరిమైనా చెయ్యగలము, ఎనీబడీ కెన్ డూ ఎనీథింగ్ అండర్ ది స్కై అంటాం మళ్ళీ. సో అది ఎలా చేసుకుంటే మనం సక్సెస్ అవుతామనే దాని మీద మనం ఈ ప్రాసెస్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పి, ప్రాజెక్ట్ సెలక్షన్. ఒక ప్రాజెక్టుని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాజెక్టు సెలెక్ట్ అయిన తర్వాత సెకండ్ స్టేజ్, అసలు సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ని బట్టి నేను ఆ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటా. ఫస్ట్ది ఇంట్రెస్ట్. నాకు ఇష్టం లేకుండా నేను ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఏం చేస్తాం? సో ఇష్టమైన ప్రాజెక్ట్ చేస్తే అద్భుతంగా చేయగలుగుతాము. ఇష్టం లేని ప్రాజెక్ట్ అనుకోండి, మొక్కుబడిగా ఉంటుంది. ఆ మొక్కుబడిగా చేస్తే ఏ పనైనా అలాగే ఉంటుంది తప్ప సక్సెస్ఫుల్గా మన ఇష్ట ప్రకారంగా చేసిన దానిలాగా రీచ్ కాము. అందుకని ఫస్ట్ మనకి ఇష్టమైన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇష్టమైన ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. వెరీ గుడ్. మరి మనకు అన్ని ప్రాజెక్టులు ఇష్టమైనవి దొరుకుతాయా? మరి దొరకకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? అన్నీ మనకి ఇష్టమైనవి దొరకవు. అందుకని దొరికిన దాన్ని మనం ఇష్టపడడం మొదలెట్టాలి. కాంప్రమైజ్ కాకూడదు. కాంప్రమైజ్ చేయడానికి, ఇష్టంగా చేయడానికి చాలా తేడా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండే సబ్జెక్టుని సెలెక్ట్ చేసుకోవడం, సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టు పట్ల ఇంట్రెస్ట్ పెంచుకోవడం, వైస్ వర్సా. ఏదైనా సరే ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఆ ప్రాజెక్టుని చెయ్యకూడదు.
సో మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాకు ఇష్టమయ్యే ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను, లేదా సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ మీద ఇష్టాన్ని పెంచుకోవడం స్టార్ట్ చేస్తాను. సెకండ్ది క్యాలిబర్, అంటే సమర్థత, యాప్టిట్యూడ్ అంటాం. అంటే అది చెయ్యడానికి, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి నా దగ్గర కెపాసిటీ ఉందా లేదా. ఇప్పుడు రాజమౌళి గారిని అడుగుతున్నారు, మహాభారతం చేద్దామంటున్నారు, ఎప్పుడు చేస్తారు అని. అమ్మమ్మో నేను ఇప్పుడే చేయలేను, దాన్ని హ్యాండిల్ చేసే క్యాలిబర్ నాకు ఇంకా లేదు, ఆ కెపాసిటీ వచ్చాక నేను చేస్తానని ఒక 10 ఏళ్ల క్రితం కూడా చెప్పారు ఆయన. నౌ హీఈస్ ప్లానింగ్ ఫర్ ది మహాభారతం. అంటే నా క్యాలిబర్ ఆ మహాభారతాన్ని హ్యాండిల్ చేయగలిగినంత ఉందా లేదా. నా క్యాలిబర్ లేదండి నేను సెలెక్ట్ చేసుకోలేనండి, నా క్యాలిబర్ లేదండి నేను సెలెక్ట్ చేసుకోలేనండి అనలేం కదా. మరి అప్పుడు ఏం చెయ్యాలి. సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్కి ఎంత క్యాలిబర్ కావాలి, నా దగ్గర ఎంత ఉంది, నేను ఇంకా ఎంత డెవలప్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకునే లోపు నా క్యాలిబర్ని ఆ ప్రాజెక్టుకు చెయ్యడానికి ఎంత అవసరమో అంత పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక రెగ్యులర్ క్యారెక్టర్ చేస్తున్నాను అనుకుందాం. నాకు కొంచెం పొట్టు ఉంది, తర్వాత బాడీ ఫిట్గా లేదు, ఫ్లెక్సిబుల్గా లేదు అనుకుందాం. మరి ఆ క్యారెక్టర్ నేను ఎలా చేయగలను. రెజ్లింగ్ చేయాలంటే నా బాడీ ఫిట్గా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, దానికి సంబంధించిన కొన్ని బేసిక్స్ తెలియాలి. ఒప్పేసుకున్నాం. షూటింగ్కి ఇంకో 2 నెలలు ఉందనుకోండి. ఈ 2 నెలల్లో ఆ రెగ్యులర్ క్యారెక్టర్ చేయడానికి నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాలి. నా పొట్ట తగ్గించుకోవాలి, బాడీ పెంచుకోవాలి, ఫిట్నెస్ పెంచుకోవాలి, ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలి, దానికి సంబంధించిన కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. రెజ్లింగ్ అంటే ఏంటి, రెజ్లింగ్లో కాంపిటీషన్ స్టైల్స్ ఎలా ఉంటాయి, ఏ కాంపిటీషన్స్లో ఎలా ఫండమెంటల్స్ ఉంటాయి, వాటిని మనం గెలిచే ప్రాసెస్లో క్యారెక్టర్ని చూపించాలంటే, ఓడిపోయే ప్రాసెస్లో క్యారెక్టర్ని చూపించాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. జనరల్గా ఏమవుతుందంటే ఈ రెజ్లింగ్ టైప్ సినిమాలు చేసేటప్పుడు దెబ్బలు తగలడాలు, ఇబ్బందులు కలగడాలు లాంటివన్నీ జరుగుతుంటాయి. వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి వీలుగా నా బాడీని నేను స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఇట్లా ఆ క్యాలిబర్ ఏదైతే ఉందో దాన్ని నేను పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ రిసోర్సెస్. అంటే వనరులు అంటాం. ఈ వనరులు 2 రకాలుగా ఉంటాయి, ఫిజికల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ అని. హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు, అంటే మనుషులు, మన దగ్గర ఉండే మనుషుల్లో ఇవి చేయడానికి క్యాలిబర్ ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, కెపాసిటీ ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, స్కిల్స్ ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఇట్లా రకరకాల ఇవి ఉంటాయి. వాటిని మనము చెక్ చేసుకొని ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. లేకపోతే మన దగ్గర ఆ వనరులు లేకపోతే వాటిని సమకూర్చుకోవడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్, ఫిజికల్ రిసోర్సెస్. ఈ హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు, మనుషులు. నా దగ్గర ఉండే టీంలో ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు కావాలి ఈ ప్రాజెక్ట్కి, తర్వాత సినిమాటోగ్రఫీ వచ్చిన వాళ్ళు కావాలి ఈ ప్రాజెక్ట్కి, తర్వాత ఒక ఫిలాసఫీ తెలిసిన వాళ్ళు కావాలి నాకు ఈ ప్రాజెక్ట్కి, డాన్స్ తెలిసిన వాళ్ళు కావాలి నాకు ఈ ప్రాజెక్ట్కి అనుకుందాం. లేరు నా దగ్గర. అప్పుడు ఏం చేస్తాను, నేను రిక్రూట్ చేసుకుంటాను లేదా ట్రైనింగ్ ఇస్తాను. నా దగ్గర ఉన్న వాళ్ళలో ఒకళ్ళకి ఎడిటింగ్ నేర్చుకోను, వీరు ఈ 2 నెలలు ఎడిటింగ్ నేర్చుకోవాలి నువ్వు అని వాళ్ళని పంపిస్తాను. ఈ 2 నెలల్లో డ్యాన్స్ నేర్చుకోమంటాను. డ్యాన్స్ 2 నెలల్లో వచ్చేస్తుందా అంటే ఎంత అవసరమో అంత వస్తే చాలు, ఏది అవసరమో అది వస్తే చాలు. అట్లాగే ఫిలాసఫీ గురించి చదువురా, ఈ పుస్తకాలు చదువు, నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఇట్లా మన దగ్గర ఉండే వాళ్ళని మనం ప్రిపేర్ చేసుకోవడం ఒక పద్ధతి అయితే, ఓ మంచి ఫిలాసఫర్ ఉన్నారు, ఆయన రెగ్యులర్గా ఫిలాసఫీ మీద వర్క్ చేశారు, వరల్డ్లో ఉండే డిఫరెంట్ ఫిలాసఫీస్, ఇండియన్ ఫిలాసఫీ, తర్వాత సూఫీ ఫిలాసఫీ, ఇస్లాం ఫిలాసఫీ, రిలీజియన్ అండ్ రీజనల్ ఫిలాసఫీస్ అన్నీ ఆయన తెలుసుకుని వర్క్ చేస్తున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన్ని నేను రిక్రూట్ చేసుకుంటాను. ఒక డాన్సర్, ఒక సత్యం మాస్టర్ గారు లాంటి వాళ్ళను, అలాంటి వాళ్ళని ఎవరినైనా రిక్రూట్ చేసుకుంటాను. దానికి ఏవి అవసరమో వాళ్ళని నేను రిక్రూట్ చేసుకుంటానా, లేకపోతే నా దగ్గర ఉన్న రిసోర్సెస్ వాళ్ళని నేను రిఫైన్ చేసుకుంటానా. ఏది చేసుకున్నా ఆ కంప్లీట్ వర్క్ కంప్లీట్ అయిపోయే లోపల నా దగ్గర ఉండే రిసోర్సెస్ అన్నిటిని నేను రెడీ చేసుకోగలగాలి. అట్లాగే ఫిజికల్ రిసోర్సెస్ నాకేమేం కావాలి. ఇప్పుడు జేమ్స్ కెమెరూన్ గారు అవతార్ సినిమా చేద్దాం అనుకున్నారు. అవతార్ సినిమాకి ఆయన ఎక్స్పెక్టేషన్స్కి అప్పుడున్న కెమెరాలు ఏవి వర్కింగ్ కండిషన్స్ కావు ఆయనకి. అందుకని ఏం చేశాడు, అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్,
ఆ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఆయన వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తోటి కెమెరాలు, లెన్సులు, వాటికి సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకొని దాని ప్రకారం ఆయన తనకు స్పెషల్గా కెమెరాస్ తయారు చేయించుకున్నారు. 3 స్టేజెస్లో, అంటే మనకి సినిమాటోగ్రఫీ వాళ్ళకి, డైరెక్షన్ వాళ్ళకి నేర్పిస్తాం. ఫోర్గ్రౌండ్, ఆబ్జెక్టు, బ్యాక్గ్రౌండ్, లైన్ 3 స్టేజెస్లో మనకి ఫోకస్ ఏరియాలు ఉంటాయి. ఫోర్గ్రౌండ్ ఫోకస్ ఏరియా ఉంటుంది, ఆబ్జెక్ట్ ఫోకస్ ఏరియా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఫోకస్ ఏరియా ఉంటుంది. ఈ మూడిట్లలో మనం రకరకాల ఫోకసెస్ ఉంటాయి. డైరెక్ట్ ఫోకస్, షాలో ఫోకస్, పాయింటెడ్ ఫోకస్, ఆబ్జెక్ట్ ఫోకస్, ఫోర్గ్రౌండ్ అవుట్ ఫోకస్, ఇట్లా రకరకాల ఫోకసెస్ ఉంటాయి. ఇవి చేసినప్పుడు ఇది ఫోకస్లో ఉన్నప్పుడు ఇది ఫోకస్లో ఉండకపోవచ్చు, ఇది ఫోకస్లో ఉండకపోవచ్చు. సో ఏది నాకు ఫోకస్లో కావాలి, మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ ఫోకస్ కావాలనుకోండి, అప్పుడు కష్టమవుతుంది. మన దగ్గర ఉన్న కెమెరాలు మహా అయితే డైరెక్ట్ ఫోకస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫోకస్ చేయగలవు. డైరెక్ట్ ఫోకస్ అంటే డెప్త్ ఆఫ్ ది ఫీల్డ్ అంటాం దీన్ని. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా మొత్తం ఫోకస్లో ఉండడాన్ని డైరెక్ట్ ఫోకస్ అంటాము. ఈ డైరెక్ట్ ఫోకస్ చేస్తే చేయలేమని కాదు, కానీ చేసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే ప్రాసెస్లో నెమ్మదిగా ఆ ఫోకస్ పాయింట్ ఏదైతే ఉందో, పిక్సెల్స్ తాలూకు, ఇది లైట్ తాలూకు, ఇవన్నీ తగ్గడం వల్ల లాస్ట్ పాయింట్ డైరెక్ట్ ఫోకస్లో ఇక్కడున్నంత ఫోకస్ ఏరియా ఇక్కడ ఉండదు, క్లారిటీ తగ్గుతూ పోతూ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి దూరం వెళ్తున్న కొద్దీ ఆ క్లారిటీ తగ్గుతూ పోతుంటుంది. మీరు ఒక కొండల లేయర్స్ ఫోటోను మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కొండల్లో ఉన్నంత క్లారిటీ సెకండ్ లేయర్ ఆఫ్ మౌంటైన్స్లో ఉండదు. సెకండ్ లేయర్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్, ఇట్లా లేయర్స్ తగ్గుతూ పోతున్న కొద్దీ క్లారిటీ తగ్గుతూ పోతూ ఉంటుంది. ఫస్ట్ దాంట్లో మనకు చెట్లు, కొమ్మలు ఇవన్నీ క్లియర్గా కనపడతాయి. రెండో దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ చెట్లు తెలుస్తుంటాయి. మూడో దగ్గరికి అసలు చెట్లు కూడా తెలియదు. నాలుగో దాంట్లో అసలు చెట్లు ఉన్నాయని కూడా తెలియదు, ఓన్లీ కలర్ కనపడుతూ ఉంటుంది. సో ఇది తగ్గుతూ పోతూ ఉంటే నేను అనుకున్న క్లారిటీ ఆ డెప్త్లోకి వెళ్తున్నప్పుడు తెలియకపోవచ్చు. అందుకని ఆయన ఏం చేశాడు, 3 స్టేజెస్ ఆఫ్ లెన్సెస్ని ప్రిపేర్ చేయించుకొని 3 స్టేజెస్ని ఫోకస్ చేసుకోవడానికి వీలుగా ఆయన తన కెమెరాస్ని తయారు చేసుకున్నాడు. బ్యాక్ ఎక్కడో పండోరాగ్రాఫం వెనక ఉండే ఉపగ్రహాలు కూడా క్లియర్గా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడెక్కడో గాల్లో వెనక, అంటే బ్యాక్గ్రౌండ్లో ఉండే ఉపగ్రహం నిజానికి అది గ్రీన్ మ్యాట్లో చేసిందే, కానీ అది మనం షూట్ చేసి కీయింగ్ చేసినప్పుడు మనం డెప్త్ క్రియేట్ చేసుకుంటే అది అవుట్ ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది, తర్వాత డల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా కానియకుండా చాలా జాగ్రత్తగా ఆయన చేసుకొని 3 రేంజెస్ని ఫోకస్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆయన ఫిజికల్ రిసోర్సెస్ని హీ ట్రై టు అడ్వాన్స్. సో అట్లా మనం ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి అవసరమైన రిసోర్సెస్ అన్నీ మన దగ్గర ఉన్నాయా లేవా, ఉంటే సెలెక్ట్ చేసుకోవడం ఒక పద్ధతి, లేకపోతే ఉన్న రిసోర్సెస్ని డెవలప్ చేసుకొని దానికి అనుగుణంగా మనల్ని ప్రిపేర్ చేసుకోవడం ఇంకొక పద్ధతి. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నట్టు ఈ 3 స్టేజెస్లో కూడా మనం సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో మన దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి, మనం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ కోసం మనల్ని మనం రిఫైన్ చేసుకోవడం ప్రాసెస్ ఏంటి, ఈ 2 మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. వన్స్ ప్రాజెక్ట్ సెలెక్షన్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ ప్లానింగ్. ప్లానింగ్ చెయ్యకుండా మనం ఏ ప్రాజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా సక్సెస్ కాదు. మనం ఎంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకొని మనం ఒక ప్రాజెక్ట్ని చేస్తే అంత ఎఫెక్టివ్గా అది సక్సెస్ అవుతుంది. ఏదో గుడ్డెద్దు చేలబడ్డట్టు చేసేస్తామండి అలవాటైపోయింది మనకు అని చాలామంది అనుకుంటారు. ఎంత అలవాటైనా, ఎంత రెగ్యులర్ అయినా దానికోసం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ క్లాస్ చెప్పాలి, ఈ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్కి సంబంధించిన క్లాసెస్ చెప్పాలంటే నేను దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకొని ఓకే ఏ రోజు ఏం చెప్పాలి, ఎంతసేపు చెప్పాలి, ఏ సబ్జెక్ట్స్ని దాంట్లో ఇంక్లూడ్ చేయాలి, ఏ ఎగ్జాంపుల్స్తో ఇంక్లూడ్ చేయాలి, ఇవన్నీ నేను మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. నేను మీ ముందుకు వచ్చి నిలబడ్డ తర్వాత ఇంకా అక్కడ ఆగకూడదు, టకా 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 వెళ్ళిపోవాలంటే నేను 1 నిమిషం మళ్ళీ వస్తాను, నేను కనుక్కొని వస్తాను అనడానికి ఉండదు.
సో పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే మనము ఎఫెక్టివ్గా రీచ్ అవుతాము. మనము ఇంతకుముందు ఒక మాడ్యూల్లో టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకుంటాం విత్ సెకండ్స్ మాట్లాడుకున్నాం. అట్లాగే ప్రాజెక్టు టోటల్గా మనం స్కెడ్యూల్ వేసుకొని డేస్, స్టార్టింగ్ పాయింట్, మిడిల్ పాయింట్, ఎండ్ పాయింట్, కన్క్లూజన్, తర్వాత దానికి సంబంధించిన రీసెర్చ్ అండ్ ఎండింగ్. అంటే ఎన్ని రోజులలో నేను కంప్లీట్ చేయాలి, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు నేను ఏదైతే డేస్ అనుకున్నానో అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా లేదనుకోండి, నేను 25 రోజుల్లో కంప్లీట్ చేయాలనుకున్నాను, స్టార్టింగ్ పాయింట్ 15th అనుకుందాం, ప్లస్ 25, ఇదొక 15 ప్లస్ ఒక 5, అంటే నెక్స్ట్ మంత్ 5th కంప్లీట్ అయిపోవాలి. ఇదొక 15 రోజులు, అదొక 5 రోజులు, 25 రోజులు. నేను టోటల్ డేస్ 25 రోజులు అనుకున్నా. స్టార్టింగ్ నేను 15th స్టార్ట్ చేస్తే ఎండింగ్ షుడ్ బి 5th. ఖచ్చితంగా అయిపోవాలి. 2 రోజులు వాళ్ళు రాలేదండి, అందుకని నాకు కంప్లీట్ చేయడం కుదరలేదండి, ఆ 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకుంటానండి, కుదరదు. ఎందుకని? చాలా డిపెండ్ అయి ఉంటాయి దీంట్లో. మనం ప్లాన్ చేసుకున్నప్పుడే వాళ్ళకి అది కుదురుతుందా కుదరదా కన్ఫర్మ్ చేసుకునే కదా మనం స్టార్ట్ చేయాల్సింది. నేను స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాను, మధ్యలో వాళ్ళు 2 రోజులు రావట్లేదు అంటే నా ప్లానింగ్లో 5th కాకుండా 7th ప్లాన్ చేస్తాను నేను. 25 డేసే ఓకే, మధ్యలో 2 రోజులు గ్యాప్ ఉంది బికాస్ ఆఫ్ ది ఆప్షన్స్ ఆఫ్ ది పర్సన్సా, ప్లేసా, ఇంకొకట దాన్ని ప్లాన్ కూడా చేసుకొని నేను 7th షుడ్ బి మై ఎండ్ డే అని చెప్పగలగాలి. లేకపోతే 5వ తారీఖు అయిపోతుందండి, కాదు. ఒక 2 గంటలు లేట్ చేసినందుకు 2 hours, అంటే వాళ్ళకి 10 hours టైం ఇస్తారు. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 20 minutes షార్ట్ ఫిలిం చేయడానికి ఇప్పుడు మారిపోయాయి అనుకోండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒకప్పుడు ఒక 40 years 50 years క్రితం జస్ట్ 20 minutes షార్ట్ ఫిలిం చేయాలి, దానికి వాళ్ళకి ఈ 20 minutes షార్ట్ ఫిలింకి 10 hours టైం ఇచ్చేవాళ్ళు. ఈ 10 hours దే హ్యావ్ టు కంప్లీట్. విఎన్ జాట్లా గారు, జట్ల వెంకట స్వామి నాయుడు గారు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్గా పనిచేశారు, తర్వాత రామోజీ ఫిలిం అకాడమీలో మేనేజర్గా పనిచేశారు. ఆయన పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ చేశారు. ఆయన 12 గంటల టైం తీసుకున్నారు, 12 hours. హీ లాస్ట్ హిజ్ గోల్డ్ మెడల్. ఫిల్మ్ అద్భుతంగా ఉంది, అన్నీ అద్భుతంగా ఉన్నాయి, కానీ హీ లాస్ట్ హిజ్ గోల్డ్ మెడల్ ఇవ్వలేదు. ఆయన వెళ్ళి ఫ్యాకల్టీని అడిగాడు, ఏంటి సార్ నేను ఇంత బాగా చేశాను, నాకెందుకు గోల్డ్ మెడల్ ఇవ్వలేదు అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, యూ హ్యావ్ టేకెన్ 2 hours ఎక్స్ట్రా ఫ్రమ్ ది స్కెడ్యూల్డ్ టైం. అదేంటి 2 గంటలే కదా? ఎస్ 2 గంటలే, కానీ ఒకవేళ ఇది ప్రొడ్యూసర్ టైం అయితే, ప్రొడ్యూసర్ డబ్బు అయితే హూ విల్ బేర్ ది లాస్? రేపొద్దున నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత 2 గంటలో 2 రోజులో 3 రోజులో 4 రోజులో ప్రొడ్యూసర్ డబ్బు ప్రొడ్యూసర్ టైము తినేసావనుకో, ఎవడ్రా నీకు నేర్పిందని మమ్మల్ని అంటారు. ఇప్పుడు నీకు గోల్డ్ మెడల్ ఇస్తే ఇట్లాగే చేయొచ్చు ఇండస్ట్రీలో, కానీ వెళ్తావు. నో, అలా వెళ్ళకూడదు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాఠం నేర్చుకొని వెళ్ళాలంటే యూ హ్యావ్ టు లూజ్ సంథింగ్. అందుకని నీ గోల్డ్ మెడల్ ఇవ్వలేదన్నాడు. ఆయన బయటకు వచ్చారు. తర్వాత ఆయన వర్క్ చేసే ప్రాసెస్లో ప్రతి చోట ఆయన తను ఎందుకు లాస్ అయ్యాడు, వై హీ లాస్ట్ హిజ్ గోల్డ్ మెడల్, దాని మీద ప్రతి చోట పాఠం చెప్తారు. సో మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు మరి ఎట్లాగైతే ఈ న్యూస్ రీడింగ్ యాంకరింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే రకరకాల కోర్సెస్ మనకి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ 3 వింగ్స్ ఉన్నాయి. ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్, యానిమేషను. ఈ 3 మేజర్ వింగ్స్లో అన్ని రకాల కోర్సెస్ ఆఫర్ చేస్తున్న అతి తక్కువ ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో, ప్రపంచంలో కూడా
అతి తక్కువ ఇన్స్టిట్యూషన్స్‌లో షాఫ్ట్ ఒకటి. ఎందుకంటే ఏవైనా 2 ఉండొచ్చు. ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్ ఉండొచ్చు. ఫిల్మ్ మేకింగ్, ఫైన్ ఆర్ట్స్ ఉండొచ్చు. ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్ ఉండొచ్చు. కానీ ఈ 3 కలిపి ఉండే ఇన్స్టిట్యూషన్స్ చాలా రేర్‌గా ఉంటాయి. ఈ 3 కలిపి మనకి కోర్సెస్ అందజేస్తున్న చాలా రేర్ ఇన్స్టిట్యూషన్స్‌లో షాఫ్ట్ ఒకటి. ఈ షాఫ్ట్ మనకి ఈ 3 వింగ్స్‌లో కూడా డిప్లొమాస్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల స్టేజెస్‌లో డ్యూరేషన్స్ తోటి రకరకాల ఫీ స్ట్రక్చర్స్‌తో మనకి కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. అమెచ్యూర్ కోర్సులు, సెమీ ప్రొఫెషనల్ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. మనల్ని మనం ఒక ప్రొఫెషనల్‌గా ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందో ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు ఎట్లాగైతే ఈ యాంకరింగ్ అండ్ న్యూస్ రీడింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో దీనికి రిలేటెడ్ కోర్సెస్, కొన్ని అడ్వాన్స్డ్ కోర్సెస్ కూడా ఉంటాయి. వాటిని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మీరు ఒక మల్టిపుల్ టాలెంటెడ్ పర్సనాలిటీగా ఇండస్ట్రీలో పరిచయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక సింగిల్ స్కిల్‌తో మనం ఇండస్ట్రీలోకి వెళ్ళిన దానికంటే మోర్ దెన్ 1 స్కిల్స్ తోటి మనం ఇండస్ట్రీలోకి వెళ్ళగలిగితే మనల్ని మనం సక్సెస్ఫుల్ స్టేజ్‌కి చేర్చుకోవడానికి టైం కానీ, మనీ కానీ, ఎనర్జీ కానీ తక్కువ పెట్టాల్సి వస్తుంది. వాటిని మనం ఎంత తక్కువగా యూజ్ చేసి మనం ఎంత ఎక్కువగా సక్సెస్ అయితే అంత ఎఫెక్టివ్‌గా మనం తొందరగా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ స్టేజ్‌ని. కాబట్టి మీరు ఈ న్యూస్ రీడింగ్, యాంకరింగ్ కోర్స్‌తో పాటు మిగతా కోర్సెస్ కూడా, ఎందుకంటే చాలా తక్కువ ఫీజులతోటి, అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్‌తో, అథెంటిక్ సిలబస్ తోటి ఎగ్జామినేషన్స్ కూడా యూనివర్సిటీస్ కండక్ట్ చేసి సర్టిఫికేట్స్ ఇచ్చే ప్రాసెస్‌లో మనకి ఈ కోర్సెస్ నేర్పుతున్నారు. రేపొద్దున మనం ఈ కోర్సులు బేస్ చేసుకొని ఫారిన్‌కి వెళ్ళి అడ్వాన్స్డ్ కోర్సులు చేయాలన్నా కానీ ఇవి ఉపయోగపడతాయి. అందుకని మిమ్మల్ని మీరు ఒక మంచి పొజిషన్‌కి తీసుకెళ్ళడానికి ఈ కోర్సెస్ అన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి మోర్ దెన్ 1 కోర్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలో ఒక ఎఫెక్టివ్‌గా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.